ఈ మధ్యన ఒక న్యూస్ వైరల్ అవుతుంది, విన్నారా మీరు? అదేనండి బాబు, వాళ్ళ వైఫ్ లావుగా ఉందని చెప్పి పాయిజన్ ఇచ్చి చంపేశారు కదా, ఆ న్యూసే. అతను ఎంత తెగించాడో చూడండి. వాళ్ళ వైఫ్ లావుగా ఉందని చెప్పి హైదరాబాద్ వెళ్లి 80,000 ఖర్చు పెట్టి పాయిజన్ కొని స్వీట్ లో పెట్టేసి తినిపించేశాడంట. 80,000 పెట్టి పాయిజన్ కొన్నాడంటే అది ఎంత పవర్ఫుల్ లో చూడండి. జనాలు ఎంత దారుణంగా ఉన్నారంటే, వైఫ్ లావుగా ఉందని చెప్పి 80,000 పాయిజన్ కొని చంపేయడం ఏంటండి బాబు. అదే 80,000 ఖర్చు పెట్టి ఏ జిమ్ లోనో లేకపోతే ఇంకెందులోనో జాయిన్ చేస్తే ఈజీగా వెయిట్ లాస్ అవుతుంది కదా తను. ఈ మధ్య కాలంలో ఒకరి ప్రాణం ఒకరు తీసేయడం ఎంత సింపుల్ అయిపోయిందో. ఆ స్వీట్ లో పాయిజన్ పెట్టి చంపేసింది కాక హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయింది అని చెప్పి పుకార్లు పుట్టించాడంట. తర్వాత పోలీసులకు డౌట్ వచ్చి ఎంక్వైరీ చేస్తే మొత్తం నిజం బయట పెట్టేశాడంట. ఎంత దారుణంగా ఉన్నాడో చూడండి. ఈ న్యూస్ చూసిన తర్వాత నాకేమనిపిస్తుందంటే, పిల్లల్ని ఆడవాళ్ళ కనడం కన్నా మగవాళ్ళ కంటే బాగుండు అనిపిస్తుంది. పెళ్ళయ్యి పిల్లల్ని కనడం, మళ్ళీ బాడీని మంచిగా మెయింటైన్ చేయడం అంత సింపుల్ అనుకుంటున్నారా? పిల్లల్ని కన్న తర్వాత ఉమెన్ బాడీలో ఎన్ని హెల్త్ ఇష్యూస్ వస్తాయో తెలుసా? మళ్ళీ తను నార్మల్ సిచువేషన్ కి రావాలి అంటే హస్బెండ్ సపోర్ట్ 100కి 200% ఉండాలి. అలా లేనివాడు, వైఫ్ కి అలా సపోర్ట్ చేయలేని వాడు మ్యారేజ్ చేసుకోకుండా ఉండిపోవడం మంచిదని చెప్పి నా అభిప్రాయం. ఇంతకు మీరేమంటారో కింద కామెంట్ చేసి చెప్పండి.